కూడా 3 ఏళ్ల బట్టి డబ్బులు ఇలా పెద్ద మనిషి. అది ఇతర రాష్ట్రాల నుంచి రావాలి, జీలుకు కానీ జనుం కానీ పిల్లిబిసరు కానీ, వాటికి కూడా బాకీ పెట్టి ఇంటికి వెళ్ళిపోయిండు. మొన్న మేము అడిగితే ఏమైనా సప్లై చేస్తారంటే మాకు పాత బాకీ ఇవ్వమంటున్నారు. ఊరి మీ దుంప దగ్గర ఇస్తాంలే, మాకు వానలు కురుస్తున్నాయి, అర్జెంటుగా పంపించమని చెప్పి నిన్న మొన్న జీలుగా పచ్చిబిసలు పిసిరా మొత్తం జనువులు అన్నీ కూడా మీ ఆంధ్రాలకు పంపించాం. ఎందుకంటే మనోళ్ళు మళ్ళీ దుక్కులు చేసుకొని చల్లుకుంటారని. ఇటువంటి అన్ని బాకీలు పెట్టి ఈరోజు మన కోసం ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఈ 500 బోనస్ 5 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. వచ్చినాయా? సన్నోట్లే బండియండి, అసలు వరేస్తే ఊరి, అసలు మీరు వరేయొద్దు, ఒకడు వేసినా సన్నోట్లు వేయండి, నేను బోనస్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ మనం ఇస్తానంటే కన్నీళ్లు గారుస్తుండు. రైతులందరూ అగొద్దొక్క పాలయ్యారని బాధపడుతుండంట, కళ్ళమ్మని నీళ్ళు వస్తున్నాయి అంట. మా కోసం మీరు కళ్ళ నీళ్లు పెట్టుకోవద్దు, దయచేసి 500 సన్నోట్లు బండిచ్చేటటువంటి వాళ్ళందరికీ మేము ఇస్తామని చెప్పి నిన్ననే క్యాబినెట్ లో రిజల్యూషన్ చేశాం. అది కూడా ఎందుకు చేశామంటే రేషన్ బియ్యంలో ఇప్పుడు దొడ్డు బియ్యం వస్తుంది. 30-35 లక్షల టన్నులు మన పేదలకి రేషన్ ద్వారా ఇవ్వాలి. వాళ్ళు మొదటి నుంచి అడుగుతున్నారు, మీరు సన్న బియ్యం ఏంటి, మాకు దొడ్డు బియ్యం ఏంటని. అంటే సన్న బియ్యం చేయాలంటే మనం ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ఎక్కువ రేటుకి కొని మన దొడ్లు బియ్యాన్ని మళ్ళీ తక్కువ రేటుకి ఇచ్చి మనం అప్పులు పాలయ్యే పరిస్థితి వచ్చింది. అందుకని 500 ఏదో మన రైతుకే ఇద్దాం, మన రైతు ద్వారానే సన్నోట్లు పండిద్దాం. మన పేదవాళ్ళకి, మన బడి పిల్లలకి గురుకులాల్లో కానీ హాస్టల్స్ లో కానీ సంక్షేమానికి కానీ మన సన్న బియ్యమే ఇచ్చి వాళ్ళు కూడా ఆదుకోవాలని మన ప్రభుత్వం నిర్ణయం చేసింది. దానికి గుంజుకుంటున్నారు. బోనస్ ఎందుకు ఇస్తున్నాం అనంటే మనకి కొద్దిగా 5-10 బస్తాలు సన్నోట్లు తక్కువ పండుతాయి. ఎంఎస్పీ తీసుకుంటున్నాం కాబట్టి దొడ్లు పండించిన వాళ్ళకి ఒక 5,000-10,000 ఎక్కువ వస్తాయి. కానీ మీరు 40 బస్తాలు సన్నోట్లు పండిస్తే 20,000 మీకు వస్తాయి. కాబట్టి రైతులందరూ సన్నోట్లు పండిస్తే మన అవసరాలు తీరటమే కాకుండా దేశంలో ప్రపంచంలో మన సన్నోట్లకి గిరాకీ ఉంది. మన రైతు బాగా లాభపడుతుడు, మన రైతుకి లాభం వస్తుంది. ఇప్పుడు దొడ్డోట్లు కొని మీ ఎంఎస్పీకి తక్కువ ధరకు అమ్మితే ఈ రోజున 50,000 కోట్ల నష్టం వచ్చింది ప్రభుత్వానికి. కాబట్టి ఇటు రైతు నష్టపోతాడు, అటు ప్రభుత్వానికి భారం అవుతుంది, మనకి కూడా లాభం లేదని చెప్పి ముందుగా సన్నోట్లకి ఇచ్చాం. ఇంకా తర్వాత కూడా దొడ్డోట్లు పండితే ప్రభుత్వం వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి కూడా మేము ఛాలెంజ్ చేశాం. కాబట్టి మీ ముసలి కన్నీళ్ళకి, మీ 7 పొడబొబ్బలకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెదిరేటటువంటి అవకాశం లేదు. మేము చెప్పిన సంక్షేమం మొత్తం జరుగుతూ ఉంది. ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేసే స్థితిలో మనం వచ్చాం. ఇంకా ఫుల్ బడ్జెట్ లో పెట్టినప్పుడు ఈ రుణమాఫీని కూడా పెట్టి 30,000 కోట్ల 40,000 కోట్ల ఎంత అవుతుందో లెక్కలు చూసి తప్పకుండా మీ ఖాతాలో వేయించేటటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీది, ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దానికోసం మన ప్రభుత్వం గౌరవం మిగలాలన్నా, మన ముఖ్యమంత్రి గౌరవం పెరగాలన్నా, మన గౌరవం మన ప్రతిష్ట పెరగాలన్నా మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఒకటి జరిగింది మహబూబ్ నగర్ లో. నిన్న జరిగినటువంటి కంటోన్మెంట్ లో ఒక ఎమ్మెల్యే ఎన్నిక జరిగింది. ఇవాళ జరుగుతున్నటువంటి మల్లన్న గారి ఎన్నిక జరుగుతుంది ఎమ్మెల్సీగా. నిన్ననే పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికలు జరిగినాయి.